తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిలకా ప్రవీణ్. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండలో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిన్న మధ్యాహ్నం 2-3 గంటల వరకు బండిల్స్గా ఆ పోలెట్ బ్యాగ్స్లో ఉన్న ఆ ఓట్ల సంబంధించిన పేపర్లు ఏదైతున్నాయో ఆ బ్యాలెట్ సంబంధించి అవన్నిటిని కూడా నిన్న బండిల్స్గా కట్టడానికే సమయం సరిపోయింది. నిన్న సాయంత్రం 6-7 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికీ కూడా ఇంకా మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి పూర్తి క్లారిటీ అయితే రాలేదు. దాదాపుగా ఇంకా 1,00,000కు పైగా ఓట్లు కూడా మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి లెక్కించవలసినవి ఉన్నవి. అయితే ఇప్పటి వరకు జరిగిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్న ఇదే రాకేష్ రెడ్డి మీద దాదాపుగా 6,500 ఓట్లతో ముందంజలో ఉన్నట్టు కూడా సమాచారం ఉన్నది. దాదాపుగా ఇప్పటి వరకు 97,000 ఓట్లను లెక్కించినట్టు తెలుస్తుంది. ఈ 97,000 ఓట్లకు సంబంధించి తీన్మార్ మల్లన్నకు 36,350 ఓట్లు మొదటి ప్రాధాన్యతగా వస్తే ఇదే రాకేష్ రెడ్డికి 28,542 ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించడం జరిగింది. ఇక బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి 11,000 చిల్లరగా మొదటి ప్రాధాన్యత ఓటు సాధించారు. ఇక అదే విధంగా అశోక్ ఏదైతే ఇన్స్టిట్యూట్లను నడిపే అశోక్ ఉన్నాడో అశోక్ కూడా ఇదే బీజేపీ అభ్యర్థికి సమాన స్థాయిలో 9,800 పైచీలకు మొదటి ప్రాధాన్యత ఓట్లను కూడా సాధించినట్లు సమాచారం ఉన్నది. ఈ విధంగా చూసుకుంటే దాదాపు 6,500కు పైచీలకు ఓట్లతో తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి పైన ముందంజలో ఉన్నట్టు కనపడుతున్నది. అయితే ఇంకా మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఇంకా 1,00,000కు పైగా ఓట్లు కూడా లెక్కించవలసిన అవసరం ఉన్నది. ఇందులో మరి ఏ విధంగా ఓట్లు ఎవరికి వారు సాధిస్తారు ఈ 4 అభ్యర్థులు అనేది కూడా చూడాలి. ఇంకా బక్కజెర్సనకు సంబంధించి పూర్తి సమాచారం అయితే రాలేదు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ఏనుగుల రాకేష్ రెడ్డి, అదే విధంగా బీజేపీ అభ్యర్థిగా ఉన్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, అదే విధంగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న అశోక్, ఈ 4 మధ్య ఈ పోటీ ఉన్నట్టయితే కనిపిస్తున్నది. ప్రస్తుతానికి ఆ ఖమ్మం నుండి ఈ ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ముందుగా ఖమ్మంలో పడిన ఓట్లను లెక్కిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఆ క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఆ రకంగా చూస్తే అటు లీడు తీన్మార్ మల్లన్న వైపు ఉన్నట్టు 6,000 కనిపెడుతున్నది. మరి మిగతా 1,00,000 ఓట్లలో ఎవరు ఎన్ని ఓట్లు పంచుకుంటారు అనేది కూడా ప్రధానంగా ఇక్కడ మనము చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొత్తానికి ఈ రోజు లేదా రేపు, ఈ రోజు రాత్రి అర్ధరాత్రి వరకైనా లేదా రేపు ఉదయం వరకైనా ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పూర్తి రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓటుతోటి ఎవ్వరు విన్ గారు. 51% ఓట్లు వస్తేనే మొదటి ప్రాధాన్యత ఓట్లలో 51% ఓట్లు వస్తేనే ఆ వ్యక్తి గెలిచినట్టు, ఆ అభ్యర్థి గెలిచినట్టు. 51% ఓట్లు ఎవరు గెలుచుకునే అవకాశం లేదు, ఎవరు సంపాదించుకునే అవకాశం లేదు. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటుతోటి ఈ గెలుపు అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లో కూడా గెలుపు అవకాశం తేలకపోతే మూడో ప్రాధాన్యత ఓటుకు పోయే అవకాశం కూడా ఉంటుంది. గతంలో పల్లారాజేశ్వర్ రెడ్డి కూడా రెండో ప్రాధాన్యత ఓట్లతోటే గెలుపొందడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓటు అనేది కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు చూస్తే తీన్మార్ మల్లన్నకు 36,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. అటు చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థికి 28,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. అంటే దాన్ని బట్టి చూస్తే 3,70,000కు పైగా మొత్తం ఓట్లు పోలైనట్టు కనబడుతుంది. ఆ ప్రకారంగా చూస్తే 1,70,000 ఓట్లు ఒక వ్యక్తి సాధించాలి మొదటి ప్రాధాన్యత ఓట్లో. అక్కడ సాధించే అవకాశం కనబడతలేదు.
ఇప్పటికే లక్షకు పైగా 2 లక్షలకు పైగా ఓట్లు ఆల్రెడీ లెక్కించేళ్ళు. ఇంకొక 1,00,000 ఓట్లు ఉన్నట్టు కనబడుతున్నాయి. మరి ఆ 1,00,000 ఓట్లు ఏ వ్యక్తికి వన్ సైడ్ గా పడే అవకాశం లేదు. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటుతోటే అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటది. ఇక దీన్ని చూస్తే, ఈ రకంగా చూస్తే మొత్తానికైతే 6,500 ఓట్లతోటి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నాడు. ఇక ఆయనకు సంబంధించిన అప్డేట్స్ ఇంకా ఇస్తూ ఉంటాం మనము.